ఈ జీవికి ఏమైంది? సత్య ప్రమాణంగా మారిపోయాడా? ఈ జీవి ఎవరనుకుంటున్నారా? ఆర్‌జీవి. మరి ఆర్‌జీవి చాలా రోజుల తర్వాత ఆత్మ విమర్శ చేసుకుంటున్నట్టున్నాడు. ఏంటి నేనెందుకు ఇలా అయిపోయాను? ఏం జరిగింది అని కూడా అంటే ముఖ్యంగా 'సత్య' సినిమా తర్వాత ఎందుకు నేను ఇలా అయిపోయాను అని కూడా ఆత్మ పరిశోధన చేసుకున్నారు. ఆ నేపథ్యంలో ఎక్స్‌లో ఆయన భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. అండ్ ఇలాంటి నేపథ్యంలో ఎందుకని అంటే ఒక విధంగా ఒక మూమెంట్లో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏదైతే బాంబేకి వెళ్ళడం అక్కడ 'సత్య' సినిమా కానీ అలాగే 'రంగీలా' కానీ అంత సూపర్ డూపర్ హిట్స్ తీసిన రామ్ గోపాల్ వర్మ ఎందుకని సడన్గా డౌన్ అయిపోయారు? మరి ఈ రోజున ఆయన ఆత్మ పరిశోధన చేసుకుంటున్నాడు. మరి ఈసారి నేను తప్పకుండా మంచి సినిమాలు తీస్తాను అంటున్నారు. అందులో ఎంత మేర నిజం ఉంది అనే అంశంపై మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓం గారు, మరేంటి ఆర్‌జీవీలో ఆత్మ పరిశోధన మొదలైనట్టుంది, ఆత్మ విమర్శ చేసుకుంటున్నారు, నమ్మచ్చు అంటారా? అబద్ధాలు ఆడడం ఆయనకి కామన్ కదా, ఎలా చూడొచ్చు అంటారు? రాజుగారు అంటే ఒక మాట ఉందండి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని. కానీ మనం ఆర్‌జీవీ మాటలకి అర్థాలే వేరులే అని చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఆయనే చెప్తుంటారు, నా మాట మీద నేను నిలబడితే నేను రామ్ గోపాల్ వర్మని ఎందుకు అవుతాను అని. కానీ అది ఎంతవరకు వాస్తవము ఇప్పుడు అవాస్తవమా అన్నది కాలమే చెప్తుందండి. అంటే 'సత్య' సినిమా రిలీజ్ సందర్భంలో ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఒక్కసారి తన కెరియర్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆయనకి ఏంటి, ఏ స్థాయిలో ఉండాల్సిన వాడిని నేను ఏ స్థాయికి పడిపోయాను, ఇంత చిల్లర సినిమాలు తీశానేమిటి అనేటువంటి ఒక మనోవ్యధకైతే గురైనట్టు తెలుస్తుందండి. ఎందుకంటే ఆర్‌జీవీ ఏదైనా కానీ ఆయన జీవితం తెరిచిన పుస్తకం అని చెప్తుంటారు కదా, ఒక రకంగా అలాగా మాట్లాడతారు, అలాగే బిహేవ్ చేస్తారు, అలాగే మీడియా ముందు కావచ్చు, బయట కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, అలాగే ఉంటారండి. కాబట్టి ఎందుకంటే అసలు ఆయనకి అంత అడ్మైరర్స్ ఉండడానికి కూడా కారణం అదేనండి. అంటే ఒక్క నిక్కచ్చిగా ఏ రకమైనటువంటి పైన కవర్స్ లేకుండా ఆయన తన మనసులో భావాలని అలా వ్యక్తం చేస్తుంటారు. దానివల్ల ఎన్నోసార్లు కాంట్రవర్సీస్ అయినాయి, విమర్శలకి గురయ్యారు. సరే, కొంతమంది ఆయనలోనే ఆ దూకుడుగా మాట్లాడే మాటలని అభిమానించి ఆయన అభిమానులుగా మారిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. కానీ ఓవరాల్గా చూసుకుంటేనంటే ఒక మనిషిగా ఆయన దర్శకుడుగా ఒక స్థాయిలో ఉన్న మనిషి నిదానంగా అలా పతనమవుతూ వచ్చారండి. అంటే కేవలం సినిమా మేకింగ్ విషయంలో కాదండి, తీసుకున్న సబ్జెక్టులు కూడానండి. అంతకుముందు తీసుకున్న సబ్జెక్టులు ఏదో 100% గొప్ప అని చెప్పలేం, కానీ తీసుకున్న సబ్జెక్ట్ని న్యాయం చేయటం కోసము, టెక్నికల్గా గొప్పగా చూపించడం కోసము, ఆర్టిస్ట్ నుంచి నటన రాబట్టుకోవడం కోసము ఆయన చాలా తప్పించిన సందర్భాలు మనం చూసండి. ఫస్ట్ సినిమా శివానే ఒక ట్రెండ్ సెట్టర్ అండి. ఆ తర్వాత ఆయన తీసినటువంటి దర్శకత్వం వచ్చినటువంటి సినిమాలు జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆర్‌జీవీ మార్క్ అనేది కనిపించేదండి. కానీ తర్వాత ఏమైపోయిందంటే ఆయన అన్నారు, అంటే నేను ఒక రకమైనటువంటి ఆ విజయం మత్తులో పడిపోయానేమో, అసలు నేను ఎక్కడికి వెళుతున్నాను, ఎలాంటి సినిమాలు తీస్తున్నాను, ఎంత చీప్ మూవీస్ని నేను డైరెక్ట్ చేస్తున్నాను అన్నది ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా నేను గనక మనసు పెట్టి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 80% సినిమాలు నేను తీసుండేవాడిని కాదేమో, తీయకుండా ఉండాల్సిందేమో అనేటువంటి మాట కూడా ఆయన చెప్పారండి. కాబట్టి ఆయన అభిమానులు అందరికీ కూడా ఒక్కసారి ఇది ఒక షాకింగ్ అనమాట. అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఇంత గాఢమైన బరువైన స్టేట్మెంట్ ఇచ్చారేంటి, ఇక నుంచి నేను ఏ సినిమా తీసినా కానీ సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, 'సత్య' సినిమాని ఒకసారి చూసి ఈ స్థాయిలో నేను సినిమా తీయాలి అనుకుంటాను, అలాగే నేను తీయడానికి ప్రయత్నిస్తాను అన్నారు. నిజమండి, ఎందుకంటే ఆయన కేవలం ఆయన ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలు కుదరండి, ఆయన డైరెక్ట్ చేయకపోయినా కానీ ఆయన వెనకాలండి తీపిచ్చిన సినిమాలు కూడా చూసారండి, ఎంత వల్గరు, ఎంత వైలెన్సు, ఎంత పర్వర్షను ఆ సినిమాలో చూపించారు అంటే అవన్నిటినీ ప్రజలు తిరగొట్టారండి. కాకపోతే ఆయన ఏం చెప్పేవాడంటే ఎప్పుడూ నేను పెట్టుబడి వచ్చింది వెనక్కి, నాకు అదే కావాలి, నా మనసుకు నచ్చింది నేను తీస్తాను అంటూ ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు. కానీ ఈ రోజున ఆయన చెప్పిన మాటలు మాత్రం చాలామందిని ఆలోచింపజేసినాయి, ఆనందింపజేసినాయి. ఇలా రామ్ గోపాల్ వర్మ తన స్టేజ్ని నిలబెట్టుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి ఒక చాలామంది అయితే అప్రిషియేట్ చేశారు. కానీ ఆయన ఎంతవరకు మాట మీద నిలబడతారన్నది కాలమే చెప్పాల్సి ఉంటుంది రాజుగారు.